మేమందరం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం, చాలా ఎంథూజియాజంతో ఉన్నాం, చాలా హ్యాపీ కూడా ఉన్నాం. ఇలా మా రాహుల్ గాంధీ గారు బర్త్డే కాబట్టి ఎట్లా ఫీల్ అవుతున్నాం అంటే ప్రతి ఒక్క కార్యకర్త మా సొంత బర్త్డే ఎట్లా ఉంటుంది అట్లా ఫీల్ అవుతున్నాం. నేషనల్ హెరాల్డ్ కేసులో జైలుకి వెళ్ళే వ్యక్తి సంబరాలు ఏంటి అని చెప్పి ఇటు బీఆర్ఎస్ నుంచి బీజేపీ ప్రశ్నిస్తా ఉంది. నేషనల్ హెరాల్డ్ కేసులో జైలుకి వెళ్ళే వ్యక్తికి సంబరాలు ఏంటి అని చెప్పి ఇతర పార్టీ ప్రశ్నిస్తా ఉంది. వాళ్ళకు పని లేదు, పాట లేదు, లంగా పని చేసుకొని కాళేశ్వరం కానీ, ఫార్ములా కానీ, ఆ ఫోన్ ట్యాపింగ్, అది ఆ లంగా పనులకు పక్క పెట్టడానికి రాహుల్ గాంధీకి నేషనల్ హెరాల్డ్. అరే ఆ నేషనల్ హెరాల్డ్ కేసు ఏదైనా కేసు రావచ్చా? అది ఈడీ రాదు అని చెప్పినాం కదా. అది కావాలంటే ఒక సొసైటీ కేసు కావాలి. ఈడీ కేసు ఉట్టిగా మా నెత్తి మీద పెట్టినారు అని తెలుసు కదా మీ అందరికి. సో బీఆర్ఎస్ పార్టీ ఏదో చెప్తుంది, ఎందుకంటే టోటల్ కరప్షన్ లో వాళ్ళు మునిగినారు కాబట్టి ఏదో మా రాహుల్ గాంధీకి చెప్పాలి అని ఏదో టీఆర్పీ కోసం ఏదో చెప్తారు. లైట్ తీసుకో. సో మా అందరు ప్రేయర్స్ ఒకటే, తొందరగా ఇండియాలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి, మా రాహుల్ గాంధీ ప్రిన్స్ కింగ్ కావాలి, ప్రధానమంత్రి కావాలి. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. రాహుల్ గాంధీ గారు ప్రధాని అవ్వడం ఒక కళలాగా ఉండిపోతుంది అని విమర్శిస్తా ఉన్నారు. ఎవరు చెప్పి ఇట్లా ఇండియాకి ఇండిపెండెన్స్ వస్తుంది అని చాలా మంది కళల్లోనే చెప్పినారు. రాదు అని వచ్చింది కదా. తెలంగాణ రాదు అని చెప్పినారు, వచ్చింది కదా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గాడు అన్నాడు, అయింది కదా. అట్లనే రాహుల్ గాంధీ తప్పకుండా నెక్స్ట్ నరేంద్ర మోదీకి ఎవరైనా ఆల్టర్నేటివ్ ఉంటే ఒకటే పేరు, అది రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ. తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయిందని చెప్పి కేటీఆర్ మాట్లాడుతా ఉన్నారు. ఏం చెప్తారు? అది ఒక యాక్చువల్లీ చూస్తే వాస్తవంగా కరెక్ట్. కానీ ఈ పరిస్థితిలో తెచ్చిన ఎవరు? కేసీఆర్, బిఆర్ఎస్, టిఆర్ఎస్. మీరందరు దొంగ లంగ పనులలో డబ్బులు యూజ్ చేసుకున్నారని 8 lakh crores మా నెత్తి మీద ఉన్నది కాబట్టి ఎవరు మాకు అప్పు ఇస్తలేరు, బద్నాం అయిపోయినాం, మాకు డబ్బులు వస్తలేవు. మా లోపల హార్ట్లో ఏమున్నది అంటే మీకు హెల్ప్ చేయాలి, ప్రజలకి ఏం మాట ఇచ్చింది అది అమలు చేయాలి, లేకపోతే మాకు ముష్కిల్ అవుతుంది. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ వస్తున్నాయి, ఫ్యూచర్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, చాలా ఎలక్షన్లు ఉన్నాయి. ప్రజలకి ఏం చెప్తాం? కానీ ప్రజలకి అర్థమవుతుంది కాంగ్రెస్ కి ఇవ్వడానికి చిత్తశుద్ధి ఉన్నది, కానీ మా దగ్గర డబ్బులు లేవు. ఈ పరిస్థితి కారణం బీఆర్ఎస్, బీఆర్ఎస్, బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేయలేక బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంటే భయపడి అక్రమంగా కేసులు పెడతా ఉంది, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. అరే ఏం డైవర్షన్ రాబాయి? కాళేశ్వరం 1,00,000 కోట్లు తిన్నారు కదా, రైట్? ఎంక్వైరీ అవుతుంది కదా, భయపడుతున్నారు ఎందుకు? ఫార్ములా 1 మేము చేయలేదు కదా, క్లీన్ చిట్ తో బయటారా, కాళేశ్వరంతో క్లీన్ చిట్ తో బయటారా, దాని తర్వాత చెప్పును. సో లంగా దొంగ పనులు చేస్తున్నారు 10 సంవత్సరం. బంగారు తెలంగాణని చిప్ప తెలంగాణ చేస్తున్నారు, బిచ్చ తెలంగాణ చేస్తున్నారు, అప్పుల తెలంగాణ చేసుకొని మా నెత్తికి ఇచ్చినారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చాలా ఫైట్ చేస్తున్నాడు, మొత్తం ఆ మినిస్టర్లు కూడా రాత్రి పగలు పని చేస్తున్నారు. ఎట్లా చేయాలి, ఎట్లా డబ్బులు తీసుకురావాలి, అన్ని సోర్స్లు చూస్తున్నాం. తప్పకుండా పరిష్కారం తీసుకువస్తాం. పరిష్కారం మేము తీసుకురాకపోతే ప్రజలకు ఒకటే అర్థమవుతుంది, మాకు మీరు వాదా చేసినారు, వాదా అమలు కావాలి, కొద్దిగా టైం ఇవ్వండి, తప్పకుండా వాదా అమలు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ మైనార్టీలను మోసం చేస్తా ఉంది, మినిస్టర్ పదవులు మైనార్టీలకు ఇవ్వట్లేదు, ఇవ్వాలి, ఖచ్చితంగా ఒక మైనార్టీకి మినిస్టర్ పదవి ఇవ్వాలన్నట్టు వాదన వస్తా ఉంది. మీరేం చెప్తారు? ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ దగ్గర లేవు, మినిస్టర్ ఇస్తే 6 months లో ఎమ్మెల్సీ ప్రూవ్ కావాలి, ఎలక్షన్స్ 1 year తర్వాత. సో ఎట్లా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి? సో ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లం. మైనారిటీస్ కి ఏం కాబట్టి ఇంజస్టిస్ చేస్తలేరు. ఫిరోజ్ ఖాన్ నామినేటెడ్ పోస్టులు అడగడు, అడగాలి అంటే ఫిరోజ్ ఖాన్ జుబ్లీ సీట్స్ అడుగుతాడు. ఫిరోజ్ ఖాన్ ఒక వారియర్, ఫిరోజ్ ఖాన్ ఒక ఫైటర్. వినో తమ్ముడు, క్వశ్చన్ అడిగినా విను. నామినేటెడ్ పోస్ట్ అడగంటే ఆ బిచ్చం నేను అడగను. నేను నా జుబ్లీ ఎలక్షన్ గెలిచే నా దగ్గర సత్తా ఉన్నది, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ దళిత్ అందరు ఓట్లు తీసుకొని సత్తా ఉన్నది, పబ్లిక్ లో 24 hours ఉంటా, యాష ఉన్నది, కమిట్మెంట్ ఉన్నది,
సబ్జెక్ట్ ఉన్నది, కంటెంట్ ఉన్నది, జీవితం ప్రజలకి అంకితం చేసిన, నాంపల్లిలో బోకస్ ఓట్లు ఉన్నాయని ఓడిపోయినా ఇది అందరికీ తెలుసు. కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో అడగాలి నామినేటెడ్ పోస్టులు అడగను తమ్ముడు. జూబ్లీ సీట్ ఒకవేళ అజరుద్దీన్ కు ఇవ్వకుండా వేరే వాళ్ళకు ఇస్తారని చెప్తే తప్పకుండా ఫిరోజ్ ఖాన్ కూడా నాకు ఇస్తేనే తప్పకుండా జూబ్లీ హిల్స్ గెలుస్తారు. హైకమాండ్ కి చెప్తా, ముఖ్యమంత్రికి చెప్తా, కాంగ్రెస్ ప్రెసిడెంట్ కి చెప్తా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించి ప్రెస్ రిపోర్ట్ తీసుకురా, పార్టీ రిపోర్ట్ తీసుకురా, ఎవరు గెలిచే గుర్రం వాడికి టికెట్. ఆ గెలిచే గుర్రం నాకు తెలుసు, ఆ ఫిరోజ్ ఖాన్. సో టైం వచ్చినప్పుడు తప్పకుండా అడుగుతా. జూబ్లీస్ లో గెలవాలంటే మైనారిటీ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉందని తెలుసు. ఎంఐఎం కి మైనారిటీ చాలా సపోర్ట్ ఉంటుంది. మరి ఒకవేళ మీకు సీట్ ఇస్తే ఎంఐఎం తో కలిసి పనిచేస్తారా? నేను జూబ్లీ హిల్స్ నేను జూబ్లీ హిల్స్ పోతామంటే అసదుద్దీన్ హాయిగా పండుకుంటాడు. అరే నీ అమ్మాయి ముళ్ళు వెళ్ళిపోతున్నాడు, ఫోన్ రాబోయే వాడికి జూబ్లీ హిల్స్ నాంపల్లి మాకు ఇడిసేస్తాడు హాయిగా. జూబ్లీ హిల్స్ లో ఎట్లయినా ఎంఐఎం గెలవరు. సో వాళ్ళ గెలిచే సీట్ లో ముళ్ళు ఉండవద్దు, ఆ పెద్ద ముళ్ళు నేనే. నేను పోతా అంటే అసదుద్దీన్ కాదు, అసదుద్దీన్ టోటల్ పార్టీ నాకు సపోర్ట్ చేస్తుంది. సో మీ ప్రశ్న కవిత గారు పోటీ చేస్తారు ఒకవేళ జూబ్లీస్ లో కూడా మరి టికెట్ ఇస్తే ఎవరైనా పోటీ చేయవచ్చు, రైట్? కేటీఆర్ కూడా అక్కడ రిజైన్ ఇస్తాడు. సిరిసిల్ల కేటీఆర్ పోటీ చేయవచ్చు, కేటీఆర్ పెళ్ళం పోటీ చేయవచ్చు, రైట్? అందరికీ ఆ అర్హత ఉన్నది మన డెమోక్రసీలో. సో ఆల్ ఆర్ వెల్కమ్. ఒకటే చెప్తా నేను, బెస్ట్ మ్యాన్ అంటే ఎదుర్కొంటారా కవిత గారిని? బెస్ట్ మ్యాన్ కవిత పీక్తది. కవిత ఎవరమ్మా? సోనియా గాంధీ లేకుంటే అట్లీస్ట్ ప్రియాంక గాంధీ? ఎవర్ కవిత? ఆ బిఆర్ఎస్ కవితకి చెప్పేస్తున్నాం ఈ ఛానల్ ముందు. ఆ కేటీఆర్ కేసీఆర్ చేయి లేకపోతే, హరీష్ రావు లేకపోతే కవిత గల్లీ ఎలక్షన్ కూడా గెలవదు. ఆ జూబ్లీ హిల్స్ తర్వాత సంగతి, అది పక్క పెట్టాయి. సో ఎనీబడి వెల్కమ్. సో మీరు అడిగిన క్వశ్చన్ కి నామినేటెడ్ పోస్టులు ఫిరోజ్ ఖాన్ అడగాడు. సింపుల్. అడగాలి అంటే జూబ్లీ హిల్స్ అడుగుతాడు. ఓకే, థ్యాంక్ యూ.